ఒక కళను కనడానికి ఒక పూట నిద్ర సరిపోతుందేమో, కానీ ఒక కళను కనడానికి, పోషించడానికి, ఉద్ధరించడానికి ఒక జీవితం కూడా సరిపోదు. మనుషుల్లో చాలామంది తాము చేసే పనిని ఓ బాధ్యతగానే చూస్తారు, కానీ కొంతమంది మాత్రమే ఆ బాధ్యతని ఓ తపస్సులా భావిస్తారు. తెలుగు సినిమా రంగంలో ముఖ్యంగా దర్శకత్వ శాఖలో ఉద్దండులు ఎంతోమంది ఉన్నా కూడా కళను ఓ తపస్సులాగా చేసి ఉన్నతమైన విలువలతో కూడిన సినిమాలను అందించిన కళా తపస్వి మాత్రం ఒక్కరే ఉన్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. వారే మన తెలుగు వారందరూ గర్వించదగ్గ అగ్రశ్రేణి దర్శకులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మశ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు. ఒక సౌండ్ రికార్డిస్ట్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి దర్శకునిగా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎంతమంది పెద్ద హీరోలతో సినిమాలు తీసినా కమర్షియల్ చట్రంలో ఇరుక్కోకుండా సామాజిక దురాచారాలు, మన కళలు, ముఖ్యంగా సంగీతం, సాహిత్యం, నృత్యం వెరసి మన సంస్కృతి సంప్రదాయాలను మేళవించి ఉన్నతమైన విలువలతో కూడిన సినిమాలను ప్రజలకు అందించి తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకులు మన విశ్వనాథ్ గారు. అలా ఆయన తీసిన సినిమాలు శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, స్వాతిముత్యం, స్వాతికిరణం ఇలాంటి ఈ సినిమాలన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటి చెప్పాయి, మనందరం తలెత్తుకుని గర్వపడేలా చేశాయి. చక్కటి సంగీతానికి, చిక్కటి సాహిత్యానికి విశ్వనాథ్ గారు తన సినిమాల్లో పెద్దపీట వేస్తారు కాబట్టే ఆయన సినిమాల్లోని పాటలన్నీ మన మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి, ప్రపంచంలో ఉన్న సంగీతపు సరిహద్దులన్నింటినీ చెరిపివేశాయి. కష్టం విలువ తెలిసిన వారు తన మార్గంలోని రాళ్లను రప్పలను పక్కన పెట్టి తన వెనుక వచ్చేవారి కోసం ఒక మెత్తని, శుతిమెత్తని దారిని ఏర్పాటు చేస్తారు. కానీ ఆ మట్టి విలువ తెలిసిన వారు మాత్రం మట్టిలోంచి మాణిక్యాలను వెతికి తీస్తారు, భవిష్యత్ తరాలకు భద్రపరుస్తారు. మన విశ్వనాథ్ గారు సరిగ్గా అలాంటి మాణిక్యాన్ని, అదేనండి మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని తెలుగు సినీ సాహితీ లోకానికి అందించారు. విశ్వనాథ్ గారి సినిమాల్లో ఎంతో గొప్ప సాహిత్యాన్ని అందించిన మన అక్షర బ్రహ్మ సీతారామ శాస్త్రి గారి గురించి, వారితో తనకున్న అనుబంధాన్ని గురించి మనకు వివరించడానికి విశ్వనాథ్ గారిని మించిన సరైన వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి మన కాశీనాథుని విశ్వనాథ్ గారిని ఈ కార్యక్రమానికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రోతలందరికీ నమస్కారం. ముఖ్య గమనిక ఏమిటంటే, ఇది శాస్త్రి గారి గురించి సంతాప సభ కాదు, సంస్మరణ సమావేశం. ఆయన చిత్రం ఆవిష్కరించాలంటే చాలా ఫ్లాష్ బ్యాక్ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తాను. అవి సిరివెన్నెల తీసే రోజులు, ముమ్మరంగా కథా చర్చలు జరుగుతున్నాయి. అప్పుడు నాకు రెగ్యులర్గా రాసే రైటరు ఒక ఆయన నాకు పాటలు రాయనని చెప్పాడు. నా అసిస్టెంట్కైనా రాస్తా కానీ మీకు రాయనన్నాడు. నాకు అది చాలా కష్టం వేసింది ఆ మాట. ఇప్పటికీ అడగలేదు, అడగటానికి ఆయన లేడు, ఉన్నా ఎక్కడో ఉన్నాడు. సరే, ఇలా ఉండగా, ఈ పరిస్థితుల్లో ఉండగా మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏమిటంటే, నేను జననీ జన్మభూమి తీస్తున్న సమయంలో గంగావతరణం గురించి ఒక బుర్రకథ చెప్పాల్సి వచ్చింది. 2 ఆడపిల్లలు వచ్చి చెప్పారు. చెబితే ఎవరు రాశారు ఇదని అడిగాను. అనకాపల్లిలో ఆయన ఉద్యోగం చేస్తున్నాడండి, ఆయన రాశాడని చెప్పారు. నాకు నచ్చింది. నచ్చిన తర్వాత అప్పుడున్న నా పరిస్థితుల్లో కొత్త రైటర్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఆయన కబురు పెట్టాను, అనకాపల్లి వచ్చారు. వచ్చిన తర్వాత కథ చెప్పాను, పాటలు రాయాలన్నాను. పాటలు రాశారు. ఆయనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అద్భుతం గురుగారు, నమస్కారం. మీతో చాలాసార్లు ముచ్చటించాను విశ్వనాథ అమృతం కార్యక్రమంలో. మరొకసారి నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అయితే మీరు చెప్పిన గంగావతరణం పాట జననీ జన్మభూమి సినిమాలో పెట్టిన నాటికి సిరివెన్నెలకి 2 సంవత్సరాలు తేడా ఉంది. మీరు అన్ని రోజులు అసలు ఒక వ్యక్తి మీ మైండ్లో పడితే, ఆయన గురించి ఆ ఇంప్రెషన్ పడితే, మీరు ఎప్పటికైనా అది గుర్తుపెట్టుకుని ఆయన పిలుస్తారు అనేది నిరూపణ అయినటువంటి ఒక అంశం. మీకు ఆయన ఎలా స్ఫురణకు తట్టారు అప్పుడు సిరివెన్నెల? అవసరం అలాంటిది, అవసరమే చెప్పింది. వాళ్ళని ఎవరినైనా దారా రామనాథ్ శాస్త్రి గారి చేత కూడా రాయించుకున్నాను నేను పాట.
అలాంటిది రాయించుకోలేనా అనే మొండి ధైర్యం కొడుతుంది నాకు. అప్పుడు ఈయన గుర్తొచ్చాడు. ఓకే. అప్పుడు కబురు పెట్టాను. గుర్తు లేకపోవటానికి ఇంకా మా మైండ్ పనిచేస్తూనే ఉంది ఫర్టైల్గా. అంటే మీరు అప్పుడున్న బిజీలో కానీ మీరున్న పరిస్థితుల్లో కానీ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఎవరైనా ప్రయత్నించి ఉండొచ్చు, ఇంకెవరినైనా ప్రయత్నించి ఉండొచ్చు. 2 సంవత్సరాల క్రితం అది కూడా ఆయన కలవలేదు మిమ్మల్ని, ఎవరో 2 పిల్లలు వచ్చి ఒక గంగావతరణం అనే ఒక గేయం ఒక ఖండిక పాడి వినిపిస్తే అది గుర్తుపెట్టుకుని వారిని ఎవరు రచించారో మీరు ఎంక్వైరీ చేసి, అంటే మీరు టాలెంట్కి ఒక ప్రతిభకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు, ఎలా గుర్తుపెట్టుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ సందర్భంలో నేను ఒక ప్రశ్న అడగాలి గురుగారు. ఇప్పుడు 9 దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో మీరు తీసిన సినిమాలు అవి ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటాయి. అయితే ఈ విషయం పక్కన పెడితే ఈ 90 ఏళ్ళ తెలుగు సినిమా పాటల చరిత్రలో కూడా సింహభాగం పాటలు అందించిన 2 ఆణిముత్యాల లాంటి రచయితలను కూడా మీరే పరిచయం చేశారు. వేటూరి సుందరరామూర్తి గారిని, ఇటు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని. అంటే ఒక దర్శకుడిగా మీ విజయాలు మీకు సంతృప్తినిచ్చితే, లేక వీళ్ళిద్దరిని అంటే పుత్రోత్సాహం అంటారు కదా, ఒక రకంగా వీళ్ళిద్దరూ మీరు తీసుకొస్తే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇంతమంది దర్శకుల దగ్గర పనిచేసి నేషనల్ అవార్డులు తెచ్చుకుని ఇంత తెలుగు సినిమా పాటలకి సాహిత్య లోకానికి ఇంత సేవ చేసినప్పుడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఇద్దరే దిగ్గంతులు, జంట కవుల్లాగా. వేటూరి సుందరరామూర్తి ఆయనకు ప్రతిభ ఆయనకుంది, ఆయన కూడా మహానుభావుడు, అక్షరాన్ని శాసించగలిగినటువంటి ఒక శక్తున్న మనిషి. ఎటువంటి అద్భుతమైన పాటలు రాశాడు శంకరాభరణంలో. ఒక శంకరాభరణమే కాదు, తర్వాత మళ్ళీ కలిసిన తర్వాత కూడా నన్ను బాలసుబ్రహ్మణ్యం గారు అడిగాడు, మీకు సుందరరామూర్తి గారు రాయిస్తే అభ్యంతరం అని. అప్పుడు అభ్యంతరం లేదు, ఇప్పుడు అభ్యంతరం లేదు. నాకేం అభ్యంతరం ఉంటుంది? అడిగాడు. అడగటం సహజం కవికి. వేటూరి గారిది చిన్నపిల్లల మనస్తత్వం కదా ఆయన. అది ఇది మొదటిసారి కాదు, ఎప్పుడో ఇదివరకు కూడా ఒకసారి జరిగింది. అప్పుడు దేవదాస్ కనకాల సంధానకర్తగా ఉండి మిక్స్ చేశాడు మా ఇద్దరిని. ఉన్నట్టుండి మామయ్య అయిపోయాడు. అయితే ఆయన అలగడము ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఇంకొక శక్తిని ప్రసాదించేటువంటి ఒక అవసరాన్ని క్రియేట్ చేసింది. మీరు ఆ వరాన్ని తెలుగు సినిమా పరిశ్రమకి ఇచ్చారని అనుకోవచ్చు కదా? అనుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు చెప్పడానికి కూడా సిగ్గుపట్టలేదు నేను. అయ్యో సార్. ఒకప్పుడు సిగ్గుగా ఉండేది, మనం పరిచయం చేయటం ఏమిటనేది అనిపించేది. ఒక చోట టాలెంట్ ఉంది, అది మనం తెచ్చుకున్నాం అంతే. ఇప్పుడు గంగానది కొత్తగా సృష్టించాల, అది ఎవరెంత తెచ్చుకుంటే అంత. చెంబుడుతో తెచ్చుకుంటే చెంబుడు, బిందుతో తెచ్చుకుంటే బిందుడు, అలా అనుకున్నాను. కానీ నేను ప్రత్యేకంగా సృష్టించాను, వీళ్ళని లైవ్ లైట్లోకి తీసుకొచ్చాను అనుకోలేదు, ఇప్పటికీ అనుకోను. అయితే ఆయన బాబాయ్ సీతారామ శాస్త్రి గారు ఎప్పుడు మీ గురించి చాలా అద్భుతంగా ఆయన మిమ్మల్ని నాన్నగారు అని కూడా పిలుస్తారు. సో అంటే జన్మనిచ్చిన మీ మాటల్లో వింటే బాగుంటుంది. అది జన్మనిచ్చిన తండ్రి ఒకడు ఉంటాడు, పునర్జన్మనిచ్చిన తండ్రి ఇంకోటి ఉంటాడు. అలాంటి తండ్రిని మీరు అంటాడు. నాన్నగారనే పిలిచేవాడు. ఎప్పుడు ఆయన మీ అబ్సెన్స్లో కూడా ఆయన అదే చెప్తారు. అయితే అప్పుడు ఆయన ఇంకో తలుచుకునే మాట ఏంటంటే, నాకు అసలు విశ్వనాథ్ గారు నన్ను పిలిచే వరకు సినిమా పాట ఆకారం ఒక ఇది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, పల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది, ఏదో ఇంటర్వ్యూడ్ ఉంటుంది, ఇవి ఏమీ నాకు తెలియవు. నాకు తట్టినట్టుగా ఒక కవితాత్మక ధోరణిలో ఒక ఆది అంతం లేకుండా పేజీలు రాసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అలాంటి వాడిని నన్ను నమ్మి అసలు మీకు ఎలా సరే అలా అంటే అలాంటి ఒక కవిని సినిమా మాధ్యమంలో ఇముడతాడని మీకు ఎలా అనిపించి ఉంటుంది సార్? కవిని మీరే ఒప్పుకుంటున్నారు కదా. అయ్యో నేనెవరిని సార్? కాబట్టి అతను ఒప్పుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు. అతనికి ఆ గంగావతరణం విన్న తర్వాతే నాకు అనిపించింది శబ్దాన్ని శాసించగలడని. అతను కూడా అబ్బోయ్ మంచి. అంటే ఈ సినిమా మాధ్యమంలో మీకు సినిమా మాధ్యమం అంటూ ఏమీ లేదండి, అది అన్ని మాధ్యమాలు ఒకటే. సినిమా మాధ్యమం అని సపరేట్గా లేదు. అది మామూలు పాట రాసినా సినిమాకి రాసినా ఒకటే నా ఉద్దేశంలో. అంటే సందర్భానుసారంగా రాయాలి అంతే. ప్రాగ్దిశ వీణీయ పైన మయూక తంత్రుల పైన అని రాస్తే నాకే అర్థం తెలియలే ఏమిటనేది. గురుగారు సిరివెన్నెల పాట విషయానికి వస్తే మీరు బాబాయ్ ఎప్పుడు చెప్తుంటారు, నాకేమీ
హద్దులు ఏమీ పెట్టలేదు, స్వేచ్ఛగా రాయండి. భాష ఎంతైనా కావచ్చు, ఎక్కడైనా మనం పల్లవి చరణాలు అవి కూడా వెడ్డు కొట్టుకోవడానికి కూడా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు అంటే. అలాగే విధాత తలపులు లాంటి పాటలు ఒక చరిత్ర సృష్టించాయండి. అంటే ఇప్పటికీ కూడా నాలాంటి గాయకులు ఎక్కడైనా ఒక మంచి పాట పాడాలన్నా, మా క్యాలిబర్ మేము చూపించుకోవాలన్నా, సంగీత పరంగా అయినా సాహిత్యపరంగా అయినా ఆ పాట పాడితే, అలాగే వాయిద్యకారులు ఒక హరిప్రసాద్ చౌరాసియా గారు అలాంటి సాహిత్యం అంటే చాలామంది పెద్ద పెద్ద పండితులు కూడా డిక్షనరీలు వెతుక్కునేలా చేసింది అని చెప్తూ ఉంటారు. ఆ పాట గురించి విరించినై విరచించితిని విపంచినై వినిపించితిని అనే మాటలు తర్వాత యాడ్ చేయించాను. లేకపోతే మొండిగా ఉంటుంది పాట. అది విరించినై విరచించితిని విపంచినై వినిపించితిని. అలాగా మనం చెప్పుకోకూడదు ఇవన్నీ. చాలా పల్లవులు అది కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ ఆయన ప్రతిభ ముందర మనం అంతా ఏం సాటి. వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తనివి తీరుతుందా? తీరదు. అంటే మీరు ఏ రకమైన ఇన్పుట్ ఇస్తే, ఇప్పుడు ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై. ఏమి కవిత్వం! శ్రీనాథుడు పోతను రాసినట్టుగా ఉంటుంది. అలా విజృంభించేవాడు. ఒక 10 పేజీలు 20 పేజీలు రాసుకొచ్చేవాడు. దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం కష్టమయ్యేది. అవును కదా, చాలా కష్టమయ్యేది. ఏమిటో ఎందుకునో బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన తర్వాత ఒక కన్ను పోయిందా నాకు. సిరివెన్నెల పోయిన తర్వాత రెండో కన్ను కూడా పోయింది. అంతుండి ఇప్పుడు. అయ్యా, ఎందుకంటే వాళ్ళిద్దరూ తర్వాత ఎవరు రాసినా ఎవరు రాగిపోయినా అతృప్తి ఉండేది కాదు, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది కాదు. వి లాస్ట్ ఏ గ్రేట్ మ్యాన్. ఎట్లా పోయాడని కూడా తెలియదు. మీరు మొదట్లో మంచి మాట చెప్పారు గురుగారు. అది ఆయన గురించి సంతాపం కాదండి, సంతాపం కాదు. ఎందుకంటే శాస్త్రి గారి పాటలే ఆశావాదంతో నిండి ఉంటాయి. ఎప్పుడు ఎటర్నల్గా బతికే ఉంటాడు ఆయన. యాజ్ లాంగ్ యాజ్ ది మ్యూజిక్ ఈజ్ అలైవ్, ఈజ్ అలైవ్. అది పోదు కొంతమందికి. కొన్ని పాటలు మర్చిపోవచ్చు మనం, కానీ ఆయన మర్చిపోలేం, ఆయన పాటల్ని మర్చిపోలేం. అందుకే ఆయన మీకు రాసిన కొన్ని పాటలను తలుచుకుంటూ వారిని స్మరించుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఆదిభిక్షువు లాంటి పాట అసలు అది ఆ సిచ్యుయేషన్ చాలా గమ్మత్తైన సిచ్యుయేషన్. నేను సిరివెన్నెల షూట్ చేస్తున్నప్పుడు సాయంకాలం అవగానే కలిసేవాడిని వెళ్ళేది. ఆకెళ్ళ నేను శాస్త్రి గారిని ఓ రోజు కలిశాను. కలిసేటప్పటికి ఏం చేశారా ఇవాళ అన్నాను. కొండకి చిగురికి వెళ్ళామండి, కూర్చున్నాం, పల్లవి వచ్చింది అన్నాడు. ఏం పల్లవి అన్నాను. ఆదిభిక్షు వాడిని ఏమి కోరేది, బూడిదిచ్చేవాడిని ఏమి అడిగేది. నాకు ఒక్కసారి నిక్కపొడుచుకున్నాయి. ఎంత బాగుంది ఇది, మళ్ళీ అనండి అన్నా. మళ్ళీ అన్నాడు. అంటే వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేయలేదు దాని గురించి. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, కథ మన చేతుల్లో ఉంది, మనం క్రియేట్ చేయొచ్చు సిచ్యువేషన్, మీరు ప్రొసీడ్ కండి అని. తర్వాత చరణాలు ఎలా రాయాలో తెలియలే. పల్లవంటే వచ్చింది కానీ ఆదిభిక్షు అని ఎట్టా కోట. అప్పుడు 1-2 నేను ఏదో సజెస్ట్ చేయడం జరిగింది. పూల బాలులకు 3 నాళ్ళ ఆయువు ఇచ్చిన వాడిని ఏమి అడిగేది. బండరాళ్లను మాత్రం చిరా తేనెలొలికే పూల బాలలకు 3 నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాళ్లను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది. ఏమి కోరేది కోరేది. ఆనంద్ పాడాడు మొదట్లో. అవునండి, ఆనంద్ పాడితే బాలసుబ్రహ్మణ్యానికి చెప్పాను. మాసం అంటే వద్దన్నయ్య అన్నాడు. అట్ట కాదురా, అతను కూడా బాగా పాడాడు. బాలసుబ్రహ్మణ్యం గారు ఆనంద్ గారు ఉంచేయమన్నారండి. ఉంచేయమన్నాడు. ఎందుకంటే ఇది తెలియాలి సార్ ప్రజలకి. ఎందుకంటే
అలాంటి గొప్ప మనసు కూడా ఉండాలి కదా సార్, ఉండాలి ఉండాలి వాస్తవంగా. ఉండాలి. యాక్చువల్గా సిరివెన్నెల ట్రాక్స్ అన్నీ కూడా ఆనంద్ గారే పాడారు అని, అలా కాదు, అంటే ఆయన బాలుగారు అమెరికా వెళ్ళారని బాలుగారు ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు. ఏమో నాకు గుర్తులేదు అట్లా. ఆ టైంలో అన్ని పాటలు తర్వాత ఈయన వచ్చి మిక్స్ చేశారు అని.